హాయ్ అండి. వెనస్డే పూజ అయితే పొద్దున్న ఎప్పుడో అయిపోయింది. వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను కదా. చిన్న పని పడింది, అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. ఇంకా అక్కడ ఉండి సాయంత్రం వచ్చాను కాబట్టి ఇంకా ఈ వీడియో అనేది ఎడిటింగ్ అయితే చేయలేదు. ఎడిటింగ్ చేశాను, ఇంకా వాయిస్ అయితే ఇప్పుడు ఇస్తున్నాను. ఈ రోజు పొద్దున్నే 5:30 కల్లా పూజ అయిపోయింది అనమాట. ఎందుకు అనేది లాస్ట్ లో చెప్తాను. ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టేసి గుమ్మం దగ్గర అయితే దీపం పెట్టుకొని ఇంటికి అయితే వెళ్ళాను. ఇంట్లో అన్ని రెడీ చేసిన తర్వాత గుమ్మం దగ్గర తులసమ్మ దగ్గర దీపం పెట్టిన తర్వాత ఇప్పుడైతే ఇంక ఇంట్లో అయితే నైవేద్యంగా అయితే ఈ రోజు అయితే బూర్లు అయితే చేశాను. బూర్లు అంటే పెసరపప్పు బూరెలు చేశాను. సన్నిధానంకి ఈ రోజు బుధవారం కదా, ప్రసాదం ఏదో ఒకటి ఇద్దామనేసి 3 బుధవారాల నుండి అనుకుంటున్నాము, కుదరలేదు. ఇంక ఈ రోజు కుదిరింది అనమాట. అందుకే పెసరపప్పు బూరెలు అయితే చేసి ఇచ్చాము. రాత్రి 1 గంట నుండి చేస్తే ఇంకా 4 అయింది అనమాట. చేసి సన్నిధానంకి ఇచ్చేసాము. బూరెలు వీడియో కావాలంటే కమెంట్ చేయండి. 4 గంటలకి స్వామి వచ్చి ఈ బూరెలు అయితే తీసుకెళ్లిపోయారు. ఇంకా స్వామి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను స్నానం చేసి ఇల్లంతా తడిమాపు వేసి ఇంకా పూజ సామాన్లన్నీ క్లీన్ చేసుకొని పూజ చేసేసరికి 5:30 అయింది అనమాట. ఈ రోజు పొద్దున్నే పూజ అయిపోయింది. చాలా ప్రశాంతంగా ఉంది. రోజు ఇలాగే చేసుకోలే అనిపిస్తుంది కానీ ఇంకా లెగాలనిపించదు అనమాట. అంత పొద్దున్నే 4 గంటలకు లేచి ఏం చేస్తానులే అనేసి లెగను. పెసరపప్పు బూరెలు అయితే చాలా బాగా వచ్చాయి. స్వామి వాళ్ళకైతే సన్నిధానంకి అయితే క్యాన్ నిండా పంపించాను. చాలా బాగా కుదిరాయి. బూరెలు వీడియో కావాలంటే కమెంట్ చేయండి. చూస్తుంటూనే తెలుస్తున్నాయి కదా, బూరెలు అయితే చక్కగా వచ్చాయి అనమాట. ఇంకా స్వామిలకి ఇవ్వగా కొన్ని ఉంటే ఇంకా దేవుడి గదిలో పెట్టాను, కొన్ని ఇంకా అమ్మ వాళ్ళకి ఇచ్చాను. మేము కూడా తిన్నాము. చాలా టేస్ట్ అనిపించినాయి అనమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. స్వామియే శరణమయ్యప్ప.